జ్ఞానవాణి శ్రోతలకు ఉషోదయ శుభాశీస్సులు. ఈరోజు మనం పునీత ఆండ్రూ కిమ్, పునీత పాల్ చాంగ్ వారి అనుచరులు కొరియా దేశ వేద సాక్షుల గురించి తెలుసుకుందాం. ఐసుంగ్ హున్ అనే వ్యక్తి క్రైస్తవ విశ్వాసాన్ని చదువుకొని, క్రైస్తవ సాహిత్యాన్ని చదువుకొని క్రీస్తు శకం 1784లో పేతురు అనే పేరుతో జ్ఞానస్నానం పొందడం ద్వారా కొరియా దేశంలో క్రైస్తవ మతం ఆరంభమైంది. తొలినాటి క్రైస్తవులు కొరియాలో కుటుంబం చేత, సమాజం చేత గెంటివేయబడి మనుషుల కంటే తక్కువ వారుగా ఎంచబడ్డారు. మానవ హక్కులు వారికి నిరాకరింపబడ్డాయి. పైగా విశ్వాసులు వేదసాక్షి హింసలకు, మరణాలకు గురి చేయబడ్డారు. అయినా క్రైస్తవ మత బీజాలు మెల్లమెల్లగా విత్తబడి విస్తారమైంది. ఎటువంటి సువార్త ప్రచారకులు లేకుండానే, గురువులు రాకుండానే కొరియాలో క్రైస్తవ సంఘం అంకురించింది. పిమ్మట చైనా నుండి 2 గురువుల రంగ ప్రవేశంతో క్రైస్తవం అధికారపూర్వకమైంది. కానీ ఆ గురువుల ప్రబోధం కొద్ది కాలం మాత్రమే కొనసాగింది. మరో 40 ఏండ్ల తర్వాత ప్యారిస్ విదేశ మత ప్రచారకుల సొసైటీ వారి తరపున ఫాదర్ మౌ బౌంట్ గారు క్రీస్తు శకం 1836లో కొరియాకు చేరడంతో క్రైస్తవత్వం తిరిగి ఊపిరి పోసుకుంది. అప్పటి వరకు కేవలం విశ్వాసుల బృందంగా క్రైస్తవులు సాధారణ లౌకిక జీవితం గడిపారు. క్రైస్తవ దివ్య సంస్కారాల పట్ల, కృపావరాల పట్ల మిక్కిలి ఆశ కలిగిన సాధారణ లౌకిక క్రైస్తవులే ఈ కొరియా వేద సాక్షులు. వీరిలో పునీత ఆండ్రూ కిమ్ తైగాను వీరు మొదటి కొరియా క్రైస్తవ మత గురువు. దేవునిపై నమ్మకాన్ని ప్రోత్సహించి క్రైస్తవ ప్రజల పట్ల అమిత ప్రేమ వర్షాన్ని కురిపించిన స్వామి ఈయన. కొరియాలో ఒక క్రైస్తవ గురువు పైకి కనబడటం ఎంత కష్టతరమో, ప్రమాదకరమో తెలిసి కూడా వాటిని అధిగమించి మార్గాలను వెతికి గురువుగా అభిషేకం పొందిన మొదటి కొరియా గురువు ఈయన. వారు గురువుగా కేవలం 13 మాసాలు మాత్రం పనిచేయగలిగి తమ 26వ ఏట వేద సాక్షిగా మోక్ష కిరీటాన్ని పొందారు. వారి అభిషేక హస్తాలపై పూయబడిన పరిశుద్ధ తైలాల పరిమళాలు ఇంకా యథాప్రకారంగా ఉన్నప్పుడే వారు హతసాక్షులయ్యారు. ఇక రెండో పునీతుడు పునీత చాంగ్ హసంగ్. వీరితో పాటు అగుస్టిన్ యూ చింగిల్ మరియు చార్లెస్ చోషిన్ చోల్ అనువారులు కూడా పలు పర్యాయాలు చైనా సందర్శించి కొరియాలో క్రైస్తవ మత ప్రచారకులను రప్పించడానికి అక్కడి బిషప్ గారితో సంప్రదించి అనేక మార్గ అన్వేషణలను వెదికారు. క్రీస్తు శకం 1801లో జరిగిన ముమ్మర వేద హింసల వల్ల క్రైస్తవ విశ్వాసుల ఆలనా పాలన చూడడానికి ఒక్క గురువు కూడా లేకుండా ఉన్నారు. చివరకు పై విశ్వాస వ్యక్తుల వల్ల కృషి ఫలించింది. కొరియా శ్రీసభ చరిత్రలో నూతన అధ్యాయం తెరవబడింది. ప్యారిస్ విదేశీ మత ప్రచారక సొసైటీ వారి నుండి ఒక బిషప్ గారు, కొందరు గురువుల ప్రవేశంతో క్రైస్తవ మతం పుంజుకుంది. కానీ వేద హింసల వల్ల చాలామంది వేద సాక్షులుగా వారి జీవితాలను దేవుని కోసం అర్పించారు. ధ్యానాంశం: మన పట్ల నమ్మక ద్రోహం చేయడం, చేయకపోవడం తల్లిదండ్రుల స్వంత విషయం. మనకు సంబంధించినంత వరకు మనం నిత్యం సేవించే పరలోక తండ్రికి నమ్మక ద్రోహం చేయలేం. మన పట్ల నమ్మక ద్రోహం చేయడం, చేయకపోవడం తల్లిదండ్రుల స్వంత విషయం. మనకు సంబంధించినంత వరకు మనం నిత్యం సేవించే పరలోక తండ్రికి నమ్మక ద్రోహం చేయలేం. ప్రార్థన. ఓ ప్రియ రాజా, సువార్తను అనుకూల సమయంలోనూ ప్రతికూల సమయంలోనూ జీవించే వరమును, బోధించే వరమును మాకు ప్రసాదించండి. ఆమెన్.